రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఏపీలోని కొన్ని జిల్లాలకు సంబంధించిన 27 కులాలను బీసీల జాబితా నుండి తీసేశారు. అటు ఓసీలలో కూడా ఇటు బీసీలలో లేకుండా న్యూట్రల్గా ఉంచడంతో పిల్లల చదువు విషయంలో ఇతర ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కులాలకు సంబంధించి తెలంగాణలో కుల పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. గత దశాబ్ద కాలం పాటు బీసీ కులాల తరపున ఉద్యమం చేస్తున్న జేఏసీ ప్రతినిధి బొడ్డేపల్లి శ్రీరాముతో ఐ న్యూస్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. విభజన తర్వాత తెలంగాణలో ఉన్న 26 బీసీ కులాలను ఓసీ జాబితాలో చేర్చడంతో గత దశాబ్దం కాలం పాటు ఉద్యమం చేస్తున్నారు తెలంగాణలో ఉన్న బీసీలు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో కోర్టుల చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఏ కులాలు ఉన్నారో కులానికి సంబంధించిన నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఏదైతే ఈ కులాలకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని, ఈ డిక్లరేషన్ సంబంధించి కూడా 31వ తారీఖు నుంచి వచ్చే నెల 13వ తారీఖు లోపు డిక్లరేషన్ కూడా ఇవ్వమని అయితే ఎన్నుకబడిన తరగతులు తెలంగాణ కమిషన్ అయితే తెలియజేయింది. దీనికి సంబంధించి ఏదైతే 26 కులాల కోసం బీసీల హక్కుల సాధన కోసం పోరాట కమిటీకి సంబంధించిన జేఏసీ ప్రతినిధి బొడ్డేపల్లి శ్రీరామ్ మనతో పాటు ఉన్నారు. అసలు నిన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డిక్లరేషన్ నోటిఫికేషన్ జారీ చేయడం ఒక శుభసూచకంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే గత దశాబ్దం కాలం పాటు ఏదైతే ఈ బీసీలకు సంబంధించి 26 కులాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమే చేస్తున్నారు మీరు. నిన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది, దీనిపై మీరేమంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే 2014 ఆగస్టు 14వ తారీఖున ఒక జీవో ఇష్యూ చేశారండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏంటంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ కులాలు అంటే బీసీ లిస్ట్ని ఒకసారి ఇచ్చేద్దామన్నట్టు డేటా తెప్పించుకున్నారు. ఆ డేటా తెప్పించడంలో ఏం జరిగింది అంటే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కులాలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఆ లిస్ట్ అవుట్ చేయమన్న దాంట్లో ఏం జరిగిందంటే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనంతరామన్ కమిషన్ 1973 అప్పుడు కమిషన్ ఒకటి ఉంది. సో ఆ కమిషన్ యొక్క రిపోర్ట్లో ఏం వాళ్ళు అప్పట్లో మెన్షన్ చేశారంటే ఒక్కొక్క కులం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జియోగ్రాఫికల్గా వాళ్ళ ఒక కులం బట్టి రాశారు వాళ్ళు. అంటే ఈ కులాలు ఎక్కువ జనసాంద్రత ఈ ప్రాంతాల్లో ఉంటాయని రాశారు. అంతేగాని అక్కడ ఈ ప్రాంతానికి చెందినవని ఎక్కడ కూడా అనంతరామన్ కమిషన్లో లేవు. బట్ ఓవర్ సైట్ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఆ వర్డింగ్ చూసేసి ఈ కులాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక నెపం పెట్టేసేసి మొత్తం ఒక 5-6 రోజుల ప్రాసెస్లోనే డిలీట్ చేశారు. ఈ డిలీట్ అనేది ఏంటంటే అసలు భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఓసీ కులం నుంచి బీసీల్లో పెట్టమని రికమెండేషన్స్ వెళ్తే వాటిని పరిశీలన చేసి శాస్త్రీయంగా వాటిని పరిశోధించి బీసీలు చేర్చడం మనం చూసాం. కానీ విచిత్రం ఏంటంటే ఒక బీసీ లిస్టులో ఉన్న బీసీలు తీసుకొచ్చి సడన్గా ఒక 5-6 రోజుల్లోనే ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఎవరో ఒకరు ఒక సూడో ముఖ్యమంత్రో చెప్పిన మాట ప్రకారం లిస్ట్ నుంచి తొలగించడం అనేది చాలా బాధాకరం. అది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ కుల సంఘాలు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ లేకపోతే భాగ్యనగర్లో ఉన్నటువంటి ఈ కుల సంఘాలందరికీ కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కులాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రతినిధులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మాకు మీ సాయం చేసే దిశగా రండి. ఎందుకంటే ఈ బహిరంగ విచారణ జరిగేటప్పుడు ఈ కులాలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, తర్వాత మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మీరు ఉన్నారు. మీరందరూ ఆ 9, 10, 11 తారీఖు ఏదో ఒక రోజు మీరు వచ్చి మన కులాల తరపున ఒక వినతి ఇవ్వండి, మీ వాయిస్ వినిపించండి, మీ డిమాండ్ ఏంటో తెలియజేయండి. అవసరమైతే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ గండం గట్టెక్కించండి. ఇది ఈ మీడియా ముఖంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పార్టీలకు అతీతంగా రండి ముందుకి. అలాగే ఏంటంటే కుల సంఘాలు కూడాను ప్రతి ఒక్క కుల సంఘం ఇది మనది, ఇది కులం అనేది అంటే కన్న తల్లి లాంటిది. కన్న తల్లి కడుపు మాడిపోతుంది ఇక్కడ. అంటే ఎంతమంది మీతో పుట్టిన వాళ్ళే బ్రతుకు తెరువు కోసం అక్కడ బయటికి వెళ్ళి బ్రతుకుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే 10 ఏళ్ళుగా మీరు పట్టించుకోవట్లేదంటే ప్రజానీకం చూస్తుంది, గమనిస్తుంది. సో దీనికి తగిన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను కూడా ఈ నాయకులకి. అదేవిధంగా అంటే ఈ కుల సంఘాలకు కూడా కుల పెద్దలకు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరేటట్టు అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కళింగ, కుప్పలవేలమ, పోల్నాటివేలమ, తూర్పుకాపు, పొందర, గవర, కూరాకుల, నాగవంశం ఈ కులాల వాళ్ళు చెందిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి విషయాన్ని చేరేటట్టు అంటే మీరు 31వ తారీఖు నుంచి మే 31 నుంచి జూన్ 13 వరకు మీ యొక్క వినతులు అందరూ కూడా అంటే తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ వివరాలతో పాటు మీ అవసరమైతే మీ ఆధార్ కార్డుతో పాటు అక్కడ డీటెయిల్స్ ఉంది. అది జస్ట్ ఒక 20 రూపీస్ అఫిడవిట్
అది దాని మీద మీరు సైన్ చేసి డిక్లరేషన్ ఒకటి ఇస్తే మన యొక్క సమస్య మీద ఈ కమిషను తగు చర్యలు తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడంలో మనకి మేలు అవుతుందనే ఒక విషయాన్ని అయితే నేను తెలియపరుస్తున్నాను. ఇదే పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత దశాబ్ద కాలం బట్టి కూడా 26 బీసీ కులాలు పూర్తిగా అణచివేతకు గురయ్యని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వాలు మారుతున్నా కానీ వీళ్ళ కష్టాలు తీరే పరిస్థితి కనిపించట్లేదు. అయితే కొంత శుభసూచకంగా చెప్పవచ్చు. నిన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిస్థితుల్లో బీసీ కమిషన్ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే డిక్లరేషన్ అనేది బీసీ కులాల నుంచి కూడా అడగడం జరిగింది. అదే కాకుండా బహిరంగ విచారణ కూడా హాజరు కావాలని చెప్పింది. అది ఈసారైనా సరే వీళ్ళకి పూర్తిగా మనం చూసుకుంటే ఈ సమస్య అనేది సద్వినియోగం అవుతుంది. బీసీలాగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా రోజు కూలీలు ఉండడంతో ఈ ఉద్యమం చేయడానికి కూడా వచ్చే స్తోమత లేకపోవడంతో పూర్తిగా అనగదొక్కారని అనుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ దశాబ్దం కాలంలో కూడా పూర్తిగా లాస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అది ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఈ బీసీ కులాల్లో ఉన్న 26 కులాలను మళ్ళీ బీసీలుగా యథావిధిగా తేవాలని మాత్రం కోరుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.